ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా ప్రతి మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ మాసం ఏప్రిల్ మాసం యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మనకి మేషరాశి వారికి ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనే దానికి వస్తే, ముఖ్యంగా మేషరాశికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ మేషరాశికి. ఈ మేషరాశికి సంబంధించి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ద్వితీయ స్థానంలో గురు సంచారం, రాబోయేటువంటి ఏప్రిల్ 14 నుంచి జన్మస్థానంలో రవి సంచారం నడుస్తుంది. అలానే వీరికి ఈ యొక్క కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అలానే కేతువు వీరికి 6వ స్థానం కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. మళ్ళీ శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు, శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా మీనంలో సంచారం చేస్తున్నారు. మనకి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి అంటే, జన్మంలో రవి సంచారం చేస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక సమస్యకి ఏదైతే పరిష్కారం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా అహంకార ధోరణి పనికిరాదు. అహంకారంగా వ్యవహరిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు. ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో ధనలాభం ఉంటుంది. అలానే చతుర్థంలో కుజుడు ఉండటం వల్ల కొంత అసౌకర్యమైనటువంటి వాతావరణం ఏర్పడటం, ఉండే స్థితి నుంచి మారటం కొంతవరకు, అలానే జ్ఞాతుల వల్ల బంధువుల వల్ల వైరాలు కలగటం, తర్వాత నిద్రలేమి పరిస్థితి, ఉన్నట్టుండి హార్ట్కి సంబంధించిన హృద్రోగం వచ్చే అవకాశం ఉండటం, లేదా భుజాలకు సంబంధించిన కానీ విపరీతమైన నొప్పులుగా ఉండటం, అలాగే విపరీతంగా వీరికి తలనొప్పులు, శిరోవేదన ఎక్కువగా ఉండటం, అట్లాగే కేతువు వీరికి 6లో ఉండటం వల్ల కొంత జ్ఞానాన్ని ఏర్పరుస్తారు. అంటే జ్ఞానం ఎలా పొందుతారు అని అంటే, ఏదైనా ఒక తనకు పరిశీలనలోకి వస్తే ఎవిడెన్స్ దొరికిందనుకోండి, ఆటోమేటిక్గా ఇలా జరిగింది కాబట్టి నాకు ఇలా జరిగింది అని ఒక భావనలోకి వస్తారు. అలా కొన్ని భావనలు కలిగే అవకాశం ఉంటుంది వీరికి కేతువు వల్ల. కాబట్టి దానివల్ల కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కొన్ని సమస్యల నుంచి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మయ్య ఇప్పుడు ముక్తిని పొందానా అని ఒక ధ్యాసలో ఉంటారు. తర్వాత తీర్థక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, లేదా ఏదైనా పుస్తకం చదివే అలవాట్లో ఉండేటువంటి వారు ఎవరైతే కొత్త విషయాలు తెలుసుకోవటం, కొత్తదనం గురించి తెలుసుకోవటం లాంటివి చేయటం చాలా అద్భుతంగా కనబడుతుంది 6లో కేతు ఉండటం వల్ల.